So NTA వాడు అభ్యాస యాప్ what is that, paper 3. First question, a ball is thrown with a speed u అనే స్పీడ్ తో ఇస్తాడు at an angle theta with the horizontal at the highest point of its motion. At the highest point of its motion, somehow the strength of gravity is doubled. Somehow the strength of gravity is doubled. Taking this change into account, the total time of flight of the projectile is. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? u sin theta by g కదా. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు టాప్ మోస్ట్ పాయింట్ లో వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0. ఎంత కిందకి రావాలి? అది u square sin square theta by 2g కిందకి రావాలి. is equal to half gd square అని రాద్దాం. ui ఎలాగో 0 కదా టాప్ మోస్ట్ పాయింట్ లో. కిందకి రావడానికి ఎంత టైం అది కాడదాం. అంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది. అంటే ఇక్కడ 2g రాయాలి. 2g యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డబుల్ అయింది అన్నాడు కదా. అంటే u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g స్క్వేర్ వచ్చింది. టీ స్క్వేర్. ఇది టీ ఎంత వస్తుంది? u సైన్ థీటా బై √2g. అంటే ఈ టైమ్ ఆఫ్ అసెంట్ కి మరి టైమ్ ఆఫ్ డిసెంట్ యాడ్ చేయాలి కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, అంటే u sin theta by √2g యాడ్ చేయాలి. అంటే మనకి u sin theta by g కామన్ తీసుకుంటే 1 + 1/√2 వస్తుంది. అంటే √2 + 1/√2 వస్తుంది ఇంటూ u sin theta by g. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A stream of water is flowing with a horizontal speed of 15 meters per second. An area of cross section is 10⁻⁻² meter square, and it is hitting. This stream of water is hitting a vertical wall. Vertical wall hit చేస్తుంది. The force exerted on the wall by the impact of water is. Force formula ఏంటమ్మా? v into dm by dt. m into dv by dt అనేది when velocity is changing. ఇక్కడ మాస్ చేంజ్ అవుతుంది, వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది కదా. v into dm by dt అని రాయాలి. ఓకే, మాస్ అంటే ఏంటి? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. అంటే ఏ రో బయట తెచ్చేద్దాం. v into dx by dt వస్తుంది. dx by dt అంటే మళ్ళీ v కదా. ఏ రో బయట తీస్తేనే ఇక్కడ dx by dt మిగులుతుంది. మళ్ళీ v రాయాలి. అంటే ఏ రో v స్క్వేర్ ఇస్ ద ఫార్ములా. అంటే ఎంత వస్తుంది చెప్పండి? a is 10⁻⁻². డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 1000 kg/m³. ఏరో v స్క్వేర్. v స్క్వేర్ అంటే 15 × 15 అంటే ఎంత? 225 × 10. 2250 న్యూటన్స్ ఇస్ ద ఆన్సర్. 2.25 × 10⁻³ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, వాట్ ఇస్ ద ఆన్సర్? 2.25 × 10⁻³ న్యూటన్స్. చెప్పండి ఫార్ములా చెప్పండి. ఏ రో v స్క్వేర్. ఓకే, నెక్స్ట్. A partition has 2 layers of different materials A and B in contact with each other. A and B in contact with each other. They have the same thickness. Okay, thickness x అంటానే. ఇది x, ఇది కూడా x. The thermal conductivity of layer A is twice that of B. ఇది K అంటే ఇది 2K అన్నాం. అర్థమవుతుందా? At steady state, if the temperature difference across the layer B is 50 Kelvin. Steady state లోని 50 Kelvin is the temperature difference across B. Then the corresponding temperature difference across the layer A is.
ఇదేంటమ్మా ఫార్ములా Q by T is equal to Ka into T1 minus T2 by L. అదవుతుందా? సో ఇక్కడ సిరీస్ కాబట్టి Q by T కాన్స్టెంట్, Q by T is same, అండ్ థిక్నెస్ కూడా సేమ్ కాబట్టి ఏరియా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది ఈక్వల్ చేద్దాం. 2K ఇంటూ ఏరియా ఇంటూ ఇది T1 ఇది T2 ఇది T3, T1 మైనస్ T2 కనుక్కోవాలి మనం బై L. అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఈక్వల్ చేద్దాం. సిరీస్లోని ఇక్కడ ఎంత Q by T ఉందో ఇక్కడ కూడా Q by T అంతే ఉంటుంది. ఇక్కడ Q by T ఎంత? Ka ఇంటూ ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ తెలుసు నాకు 50 అని, డివైడ్ బై L. ఇక్కడ X అని తీసుకున్నాం, పర్లేదు L అని తీసుకుందాం. ఓకే, ఇక్కడ రెండు వైపులా క్యాన్సిల్ అవుతుంది, A క్యాన్సిల్ అవుతుంది, K క్యాన్సిల్ అవుతుంది. T1 మైనస్ T2 ఎంత వస్తుంది? 25 Kelvin. సి ఆప్షన్. నెక్స్ట్ we'll go for 643 years, right? Next, 648 వచ్చింది కదా, పర్లేదు 643 ఇలా ఉన్నది చార్జ్. ఇక్కడ 1/4 ఏమో అదే సెమీ సర్క్యులర్ రింగ్ లో సగం పార్ట్ ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంది, మిగతా సగం పార్ట్ నెగిటివ్ ఛార్జ్ ఉంది. అండ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈస్ 20 centimeters. It is bent in the form of a semicircle with 10⁻³ coulombs positive charge, 10⁻³ epsilon naught on one side, and ఇది నెగిటివ్ ఛార్జ్ ఒకటి. అంటే ఇక్కడ Q ఛార్జ్, ఇక్కడ -Q అన్నాడు. Q ఎంత అన్నాడు? ఇంత అన్నాడు. మోడ్యులస్ ఆఫ్ Q ఇంత అన్నాడు. Where epsilon naught is permittivity of free space, what is the electric field at the center? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? మామూలుగా క్వార్టర్ ఆఫ్ ఎ రింగ్ కి ఎంత ఉంటుందమ్మా? λ/4πε0r. దీనివల్ల ఇటు ఉంటుంది, కిందకి కూడా ఉంటుందా? ఇటు కూడా అంతే, λ/4πε0r. తర్వాత లాంబ్డా అంటే చార్జ్ పర్ యూనిట్ లెంత్. తర్వాత దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. అంటే దానికి ఈ కాంపనెంట్ ఉంటుంది, λ/4πε0r ఉంటుంది, పైకి కూడా ఉంటుంది λ/4πε. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెడతాం, దీనివల్ల అట్రాక్ట్ అవుతుంది కదా, మరి దీనివల్ల రిపల్ అవుతుంది. అంటే రిపల్ అయిన దానికి రెండు కాంపనెంట్, ఈ కాంపనెంట్ ఉంటుంది, కింద కాంపనెంట్ ఉంటుంది, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయమ్మా. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ λ/2πε0r. ఓకే, లాంబ్డా అంటే Q ఇంటూ L కదా, అంటే L అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవాలి 10 centimeters. లాంబ్డా అంటే ఏంటి? Q ఇంటూ 10 centimeters. 10 centimeters అంటే 0.1 కదా, 2πε0r. ఓకే, అగైన్ πr is equal to 20 centimeters. 20 centimeters అంటే 0.2 meters. ఓకే, πr 0.2 meters తీసుకుందాం. Q ఎంత ఇచ్చాడు? 10⁻³ ఇంటూ 0.1 డివైడ్ బై 2ε0 ఇంటూ πr. πr అంటే ఎంత? 0.2. ఈ ε0 క్యాన్సిల్ అయింది, దిస్ గోస్ 2 times. అండ్ 1/4 అంటే ఎంతమ్మా? 0.25 కదా, 0.25 ఇంటూ 10⁻³. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. 25 ఇంటూ 10⁻³ ఇచ్చాడు. 25 ఇంటూ 10⁻³. Q ఎంత ఇచ్చాడు? 10³ ε0. L is 0.1 meter. Q into L కదా, 2ε0 into R.
పై ఆర్ బదులు మనం ఎంత తీసుకున్నాం 0.2 20 సెంటీమీటర్స్ కదా. 1/4 అంటే 0.25 into 10 cube. 50 into 10 cube అలా ఇచ్చాడు. రేడియస్ దేంట్లో ఇచ్చాడు? రేడియస్ ఇస్ గివెన్ ఇన్ రేడియస్ సెంటీమీటర్స్ లో వస్తుంది కదా, మీటర్స్ లో మార్చానే. ఐ హావ్ కన్వర్టెడ్ దట్ ఇంటూ మీటర్స్. ఓకే 0.2 2 times పెడితే 0.2 వస్తుంది. 1.25 2.5 ఇంటూ ఐ క్యాప్ వస్తుంది. రాంగ్ ఇచ్చినట్టున్నాడు ఇక్కడ. he has given wrongly 0.25 into 10 cube వస్తుంది. 25 into 10 cube ఇచ్చాడు. ఓకే ఐ క్యాప్ ఇటు పక్కే ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐ క్యాప్. ఇట్ విల్ బి టువర్డ్స్ దిస్ డైరెక్షన్. ఓకే నెక్స్ట్ అర్థమైందా? క్వార్టర్ రింగ్ వల్ల ఇలా ఉంటది, ఇటు పక్క కూడా ఉంటది. అంటే λ/4πε0r. అదవుతుందా? కరెక్ట్ రైట్. ఆన్సర్ తప్పించాడు ఇక్కడ. 0.25 into 10 cube ఇస్ ద ఆన్సర్. ఓకే 25 into 10⁻³ కాదు. రైట్. నెక్స్ట్ క్వార్టర్ రింగ్ వల్ల ఎంత ఉంటుంది? λ/4πε0r. ఎక్స్ డైరెక్షన్ లో ఉంటుంది, అలాగే వై డైరెక్షన్ లో కూడా ఉంటుంది. సెమీ సర్క్యులర్ రింగ్ అయితే λ/2πε0r కిందకు ఉంటుంది. నెక్స్ట్ ఒక స్ప్రింగ్ ఉంది. ఆ స్ప్రింగ్ కి ఒక మాస్ తగిలించాం, 10 kg మాస్, 100 Nm/m. స్ప్రింగ్ ఎంత స్ట్రెచ్ అయి ఉంటుంది? mg = kx. k 100 ఇచ్చాడు, x 1 మీటర్ స్ట్రెచ్ అయింది. ఓకే తర్వాత ఇక్కడ F ఫోర్స్ యూజ్ చేసి దీన్ని ఇంకో 2 meters పుల్ చేసాం. ఫర్దర్ గా అడిషనల్ లెంత్ ఆఫ్ 2 meters పుల్ చేసాం. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై దిస్ ఫోర్స్? అంటే వర్క్ డన్ బై గ్రావిటీ ప్లస్ వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ kinetic energy. The change in this potential energy of the spring. Work done by gravity ఎంత? m. g ఎంత? 10 కదా. h ఎంత? 2 meters. ప్లస్ ఇది కట్టాలి, వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ కట్టాలి. is equal to half into 1000, 100, half into 100 into x2 square. x2 square అంటే 3 square రాయాలి. ఆల్రెడీ 1 meter స్ట్రెచ్ అయింది, ఇంకో 2 meters స్ట్రెచ్ అయింది. మొత్తం స్ప్రింగ్ లో ఎంత స్ట్రెచ్ ఉంది? 3 square minus x1 square. x1 ఇనీషియల్ గా ఎంత స్ట్రెచ్ ఉంది? 1 meter స్ట్రెచ్ ఉంది. ఇది ఎంతమ్మా? 200 కదా. 200 plus wf is equal to 50 into 9 లోంచి 1 తీస్తే 8. wf is equal to 40. 400 minus 200. 200 joules is the answer. First option. Okay. 200 joules is the option. Easy కదా? Okay. Then next. What is the work done by the applied force in further stretching it by? అంటే ఇక్కడ వర్క్ డన్ బై గ్రావిటీ కూడా ఉంది, అది కూడా ఇవ్వాలి. అందుకే ఫర్దర్ స్ట్రెచింగ్ అంటే ఇందాక 1 meter ఉంది, ఇప్పుడు 2 meters. మొత్తం స్ట్రెచ్ ఇన్ ద స్ప్రింగ్ ఎంత? 3 meters. ఓకే నెక్స్ట్ the radii of 2 planets R1 and R2 and their densities are in the ratio are ρ1 and ρ2 respectively. If g1 and g2 are the acceleration due to gravities on the respective surfaces, what is g1 by g2? g అంటే ఏంటమ్మా? g capital G m/r² కదా. m అంటే ఏంటి? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ డివైడ్ బై r². అంటే ఎంత వచ్చింది? 4/3π ఇలా వచ్చింది. అంటే r1/r2 into ρ1/ρ2. దట్ ఈస్ ద ఆన్సర్.
R1 by R2, fourth option. Okay, next. Capital G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కదా. నెక్స్ట్ ఒక సర్క్యూట్లోని delta phi is the change in magnetic flux and resistance is R, then this is nothing but charge. Delta Q is the charge, or Q అని ఇచ్చాడు, capital Q is the charge that has flown. Charge time మీద డిపెండ్ అవ్వదు. మీకు తెలుసు కదా ఈఎంఎఫ్ ఏంటమ్మా, మైనస్ d5 by dt. ఓకే, d5 by dt, d5 by dt ఇలా రాద్దాం. ఈఎంఎఫ్ అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. మరి ఐడిటి కావాలంటే డెల్టా 5 by R అని రాస్తే చాలు కదా. ఐడిటి అంటే ఛార్జే కదా. ఐడిటి ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్. ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్. చూడండి, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ టైం మీద డిపెండ్ అవ్వట్లేదు. ఎంత ఫాస్ట్ గా మ్యాగ్నెట్ దగ్గరికి తెచ్చాం దాని మీద డిపెండ్ అవ్వదు. చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఎంతో అది చూస్తే చాలు. కరెంట్ మటుకు డిపెండ్ అవుతుంది టైం మీద. కరెంట్ ఏంటి, ఈఎంఎఫ్ డివైడ్ బై రెసిస్టెన్స్ అని. ఈఎంఎఫ్ ఎంత, d5 by dt. అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ లైమన్ సిరీస్ ఈస్ 91.2 నానోమీటర్స్. అండ్ వాట్ ఈస్ ద లాంగెస్ట్ వేవ్ లెంత్? షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇన్ఫినిటీ నుంచి ఎలక్ట్రాన్ ఎక్కడ పడాలి, n is equal to 1కి పడాలి. అర్థమైందా? మామూలుగా వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి, 1240 by 13.6 into 1 by 1 square minus 1 by infinity square. ఇది ఆల్రెడీ 91.2 ఇచ్చాడు. ఓకే, దిస్ డివైడెడ్ బై మనం ఇంకో వేవ్ లెంత్ కట్టాలి. ఎప్పుడు, ఏ వేవ్ లెంత్ అన్నాడు, లాంగెస్ట్ వేవ్ లెంత్. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే తక్కువ ఎనర్జీ ఉండాలి. తక్కువ ఎనర్జీ అంటే 2 నుంచి 1కి పడితే చాలా. 2 నుంచి 1కి పడినప్పుడు తక్కువ ఎనర్జీ వస్తుంది. తక్కువ ఎనర్జీ అంటే ఎక్కువ వేవ్ లెంత్. ఆ వేవ్ లెంత్ ఎంత, 1240 డివైడెడ్ బై 1 by 1 square minus 1 by 2 square. ఓకే, 91.2 డివైడెడ్ బై లాంబ్డా ఇజ్ ఈక్వల్ టు ఈ 13.6 1240 రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ డినామినేటర్ లో ఉన్న టర్మ్ పైకి వచ్చేస్తుంది. అంటే 1 minus 1 by 4 అంటే 3 by 4 వస్తుంది. 91.2 into 4 by 3 ఈజ్ లాంబ్డా. ఏదైనా క్యాన్సిలేషన్ అంతా చూడండి. 3 3s 0, 3 4s 30.4 30.4 కదా, ఇంటూ 4 16 1 12 120. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఇదేంటిది, షార్టెస్ట్ వేవ్ లెంత్ అన్నాడు. షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇన్ఫినిటీ నుంచి ఫస్ట్ పడింది, అప్పుడు హైయెస్ట్ ఎనర్జీ వస్తుంది. హైయెస్ట్ ఎనర్జీ అన్నా షార్టెస్ట్ వేవ్ లెంత్ అన్నా ఒకటే. తర్వాత లాంగెస్ట్ వేవ్ లెంత్ అడుగుతున్నాడు, అంటే 2 నుంచి 1కి పడాలి. అంటే 13.6 స్క్వేర్ 13.6 into 1 by 1 square minus 1 by 2 square కదా. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇక్కడ ఇన్ఫైనైట్ లాంగ్ ప్లేట్స్ ఉన్నాయి, చార్జ్డ్ ప్లేట్స్. ఇన్ఫైనైట్ లాంగ్ ఇలాగా. కరెంట్ సేమ్ డైరెక్షన్ లో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్వర్డ్స్. అండ్ ఇక్కడ సెంటర్ లోని v స్పీడ్ తోని ఒక పార్టికల్ ని మనం ప్రొజెక్ట్ చేసాం. వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద ప్రోటాన్? ఇది ప్రోటాన్ ఏదో అన్నాడు. వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద ప్రోటాన్? స్ట్రైట్ లైన్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉంటుంది. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది ఇటు పక్కకి. దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి ఇటు ఉంటుంది, కిందకి మటుకు ఇటు ఉంటుంది. ఈ రెండు దీనివల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్యాన్సిల్ అవుతాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే μ0I/2 ఉంటుంది. ఒక్కొక్క దాని వల్ల రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఆపోజిట్ డైరెక్షన్ లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 ఉందనుకోండి, స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది కదా, డిఫ్లెక్ట్ అవ్వదు. ఇంకా అర్థమవుతుందా? స్ట్రైట్ లైన్. ఫోర్త్ ఆప్షన్ ఇంకోటి ఇచ్చాడు, అది స్ట్రైట్ లైన్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఎగ్జాక్ట్లీ మిడ్ వే. ఎగ్జాక్ట్లీ మిడ్ వేలోనే అక్కర్లేదు, ఎక్కడైనా పర్లేదు, క్యాన్సిల్ అయిపోద్ది.
నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ ద ప్లేట్స్ ఇన్ఫైనెట్లీ లార్జ్ షీట్స్ కరెంట్ క్యారింగ్ షీట్స్, దాని మీద డిస్టెన్స్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిపెండ్ అవ్వదు. μ0I/2a. అది ఎలా వస్తుందంటే యాంపియర్స్ సర్క్యులర్ లా ద్వారా వస్తుంది. ఇంటిగ్రల్ B.dl ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, μ0 × I × L అని రాస్తాం. ఈ లోపల కరెంట్ వేయాలి. కరెంట్ అంటే I × L వేయాలి. ఓకే, అంటే బి ఎంత వస్తుందమ్మా, μ0I/2 వస్తుంది. డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సెంటర్ నుంచి ప్రొజెక్ట్ చేసినా, పై నుంచి ప్రొజెక్ట్ చేసినా, ఈ మధ్యలో ఎక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసినా స్ట్రైట్ గానే వెళ్తుంది, ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏ బ్లాక్ ఆఫ్ వుడ్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ వాటర్. ఒక బ్లాక్ ఆఫ్ వుడ్ ఉంది, అది వాటర్ లో ఫ్లోట్ అవుతుంది. ఓకే, అండ్ వాటర్ టెంపరేచర్ 0 degrees ఉంది ఇనీషియల్ గా. తర్వాత వాటర్ టెంపరేచర్ ఎంత చేసాడు, 10 degrees చేశాడు. సో క్వశ్చన్ ఏంటంటే ద వాల్యూమ్ V ఆఫ్ ద బ్లాక్ అబోవ్ వాటర్ లెవెల్ విల్. ఈ వాటర్ లెవెల్, ఈ వాల్యూమ్ ఉంది కదా పైన వాల్యూమ్, ఈ వాల్యూమ్, ఆ వాల్యూమ్ పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతున్నాడు. ఫస్ట్ డెన్సిటీ 0 to 4 degrees ఏమవుతుంది, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ కదా. 4 degrees దగ్గర డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. డెన్సిటీ ఎక్కువ ఉంటే బయాన్సీ ఫోర్స్ పెరుగుతుంది. బయాన్సీ ఫోర్స్ పెరిగితే వాల్యూమ్ ఇన్సైడ్ వాటర్ తగ్గి వాల్యూమ్ అవుట్ సైడ్ వాటర్ పెరుగుతుంది. ఫస్ట్ ఇంక్రీజెస్. తర్వాత 4 degrees to 10 degrees ఏమవుతుంది, 4 degrees to 10 degrees వాటర్ యొక్క డెన్సిటీ మళ్ళీ తగ్గిపోతుంది. వాటర్ డెన్సిటీ తగ్గిందంటే ఇట్ కమ్స్ ఇన్వర్డ్స్, అంటే వాల్యూమ్ అవుట్ సైడ్ వాటర్ విల్ డిక్రీస్. అంటే ఫస్ట్ ఇంక్రీజెస్ అండ్ దెన్ డిక్రీజెస్ అని పెట్టాలి. అర్థమవుతుందా? 4th ఆప్షన్. 0 to 4 degrees డెన్సిటీ ఆఫ్ వాటర్ పెరుగుతుంది. ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటాం కదా దాన్నే. అంటే డెన్సిటీ పెరిగిందంటే బయాన్సీ ఫోర్స్ పెరుగుతుంది. బయాన్సీ ఫోర్స్ పెరిగిందంటే వాల్యూమ్ అవుట్ సైడ్ వాటర్ పెరిగినట్టే కదా. మరి 4 to 10 degrees ఏమవుతుంది, 4 to 10 degrees డెన్సిటీ ఆఫ్ వాటర్ తగ్గిపోతుంది, అంటే బయాన్సీ ఫోర్స్ తగ్గిపోతుంది, అంటే ఇది లోపలికి వస్తుంది. అంటే ఆ వాల్యూమ్ అవుట్ సైడ్ వాటర్ ఏమవుతుంది, డిక్రీజెస్. నెక్స్ట్ బ్యాట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఎ వాల్. బ్యాట్ అంటే మన క్రికెట్ బ్యాట్ కాదు, గబ్బిలం, చైనా వాళ్ళు తిన్నారు కదా అది. ఇది బ్యాట్, పెద్ద బ్యాట్ అయినా బ్యాట్ ఏరోప్లేన్ లో ఉంది కదా. సరే, ఈ బ్యాట్ 10 meters per second తో వాల్ వైపుకి వస్తుంది. ఎంత సిగ్నల్ వదిలింది, 8000 hertz సిగ్నల్ వదిలింది. ఆన్ రిఫ్లెక్షన్ ఇట్ హియర్స్ ఎ సౌండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ f. సౌండ్ వెలాసిటీ 320 meters per second అన్నాడు. రిఫ్లెక్టెడ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంతంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ V + V0/V - Vs అని రాయాలి. V + V0/V - Vs. Vs V0 రెండు ఒకటే, అదే సోర్స్ అదే అబ్జర్వర్. అర్థమవుతుందా? అంటే హిల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వేవ్ ఇలా కంప్రెస్ అయ్యి వెళ్తుంది. అదే కంప్రెస్డ్ వేవ్ మళ్ళీ దీనికి వినిపిస్తుంది కదా, అప్పుడు ఇది సోర్స్ అవుతుంది. వాల్ అనేది సోర్స్ అయ్యి ఇదేమో సోర్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మనకి ఎలా ఉంటదంటే యాజ్ ఇఫ్ సోర్స్ అండ్ అబ్జర్వర్ బోత్ ఆర్ అప్రోచింగ్ అన్నట్టు ఉంటది. అర్థమవుతుందా? చెప్పండి. 8000 × 330 డివైడెడ్ బై 310. 0 క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్, 8 × 33/31 × 100, 1000 కదా. వాట్ ఈస్ దట్, 8000 అయితే కాదు, సి ఆప్షన్ రాంగ్. 8516 ఉంది, 8424 ఉంది. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 24 to 26/31, 31 to 64, 8 times. అన్ని ఆప్షన్స్ లోనే 8000 లోనే ఉంది. 8 times కొడదాం. 31 × 8 ఎంత, 248. ఓకే, నెక్స్ట్ 248 ఇదంతా 6 1 16 160 అంటే పాయింట్ పెట్టాలి. 8
8400 ఉంది. 4తో చెక్ చేద్దాం. 31 4s 31 5s చెక్ చేద్దాం. 31 5s 5 15 155 సరిపోయింది. అంటే నాకు 8516 ఇస్ ద ఆన్సర్. 8516 హెడ్స్. అదవుతుందా? డి ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ I'll take another pen. Next is the displacement of a particle of mass 3 grams and is given by, in SHM, executing SHM is given by y is equal to sine 0. ఇలా ఇచ్చాడు. What is the kinetic energy of the particle which is at a distance, at a point which is at a distance 1/3 the amplitude from the mean position? అంటే x equal to a/3 దగ్గర is asking the kinetic energy. Kinetic energy ఫార్ములా ఏంటి? half m omega square into a square minus x square. x square అంటే ఎంత? a square by 9 అవుతుంది. half m 3/1000 కదా. omega square అంటే 0.2 whole square. 0.2 into 0.2 ఇదంత a square కదా. omega square. ఓకే, ఇదంతా 8/9 వస్తుంది. 8/9 a square. a square అంటే ఎంత? 9. ఓకే, సో I have to calculate this. ఈ 9 క్యాన్సిల్ అయింది. This goes 10 times. Okay, and 3 into 8 24 24 into 0.2 24 into 0.2 ఎంత? 4.8 4.8 into 10 power minus 4 అదవుతుందా? 0.48 అని రాస్తే 10 power minus 3 అని రాయొచ్చు. థర్డ్ ఆప్షన్ 0.48 into 10. చెప్పండి ఫార్ములా చెప్పండి. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? హాఫ్ mv స్క్వేరే కదా. v ఫార్ములా ఏంటి? ఒమేగా ఇంటూ రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే దీని ఎంత వస్తుంది? ఒమేగా స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే రాశాను. అండ్ x ఈక్వల్ టు 1/3 ద యాంప్లిట్యూడ్ అన్నాడు ఫ్రమ్ ద మీన్ పొజిషన్. వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ there is a bullet fired from a gun and the force acting on the bullet is given by 600 minus 2 into 10 power 5t. As the force on the bullet becomes zero as soon as it leaves the barrel. ఈ బ్యారెల్ లీవ్ అయిన వెంటనే దీని ఫోర్స్ 0 అయిపోతుంది దీని మీద. వాట్ ఈస్ ద యావరేజ్ ఇంపల్స్ ఇంపార్టెడ్ టు ద బుల్లెట్? సో ఫస్ట్ టైం కడదాం. ఫోర్స్ ఎప్పుడు 0 అంటే బుల్లెట్ ఎప్పుడు బయటకు వచ్చిందో కట్టాలి కదా. అంటే ఫోర్స్ 0 అయింది. బుల్లెట్ బయటకు రాగానే ఫోర్స్ 0 అయింది అన్నాడు కదా క్వశ్చన్ లోనే. 600 minus 2 into 10 power 5t. అంటే నాకు t ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 600 divided by 200 into 10 power 3. ఇది క్యాన్సిల్ అవుతుంది. 3 into 10 power minus 3 seconds పట్టింది బుల్లెట్ బయటకు రావడానికి. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైమే కదా. ఇంపల్స్ ఈస్ ఇంటిగ్రల్ f dt. అంటే ఇంటిగ్రల్ f అంటే ఇది 600 minus 2 into 10 power 5t dt. లోయర్ లిమిట్ 0 వేయాలి, అప్పర్ లిమిట్ ఇది వేయాలి. 3 into 10 power minus 3 వేయాలి. ఇది 600 into ఇది వస్తుంది. 600 dt ఏంటి? ఇంటిగ్రేషన్ టీఏ కదా. ఇంటిగ్రల్ 1 dt ఎంతమ్మా? టీఏ కదా. అది ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోయర్ లిమిట్ వేస్తాం. 3 into 10 power minus 3 minus 0 అంటే అదే 2 into 10 power 5. ఇంటిగ్రల్ t dt ఎంత? t square by 2. 2 బయట తెచ్చేద్దాం. t square లో ఫస్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, తర్వాత ఇది. అంటే 9 into 10 power minus 6 minus 0. 0 square 0. అర్థమైందా? ఇంపల్స్ ఇదే కదా.
ఇంటిగ్రల్ ఎఫ్ డిటి. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ 1800 into 10 power minus 3. ఇక్కడ 1.8 వచ్చింది ఇక్కడ. మరి ఇది 0.9. This is nothing but 0.9. And what is the answer? 0.9 Newton seconds. Third option. Very good. Yes, you can do it. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం కట్టాలి. బుల్లెట్ బయటికి ఎప్పుడు వచ్చిందో కట్టాలి. బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు ఫోర్స్ 0 అయిపోయింది అని చెప్పాడు క్వశ్చన్లోనే. అప్పుడు టైం వచ్చింది. తర్వాత ఇంటిగ్రల్ ఎఫ్డిటి వేయాలి ఇంపల్స్కి. అర్థమవుతుందా? తర్వాత angular momentum of a body is given as L and kinetic energy is for a rotating body. Kinetic energy is given as K. What is moment of inertia అని అడుగుతున్నాడు. ఇది I omega కదా, ఇదేంటిది 12I omega square. I want moment of inertia. అంటే దీన్ని స్క్వేర్ చేద్దాం. దీన్ని స్క్వేర్ చేస్తే L స్క్వేర్ ఏమొస్తుంది? I స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు రెండు డివైడ్ చేద్దాం. K by L స్క్వేర్ is equal to ఎంత వస్తుందమ్మా? 1/2I. I అడుగుతున్నాడు. I is nothing but L square by 2K. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. అదే మనకి కైనెటిక్ ఎనర్జీ P square by 2M అని రాసేవాళ్ళం కదా. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏం రాయాలి? L square by 2I అని రాయాలి. ఇప్పుడు I అడుగుతున్నాడు. I is nothing but L square by 2K. ఓకే, B ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఒక చార్జ్డ్ సర్ఫేస్ ఉంది. మనకి దీని మీద పెయింట్ స్ప్రే చేస్తున్నాం. ఈ పెయింట్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఇలా వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ యువతల పక్కన ఉండిపోతుంది. అంటే ఏ ఆప్షన్లో ఇలా ఉంది చెక్ చేసుకోమంటున్నాడు. సో దట్ ఈస్ ద డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అంటే మిగతావన్నీ ఎలా ఇచ్చాడంటే ఇలా మైనస్ ఛార్జ్ ఇచ్చి ఇక్కడ ఎక్కడో ప్లస్ ఛార్జ్ ఇలా ఇచ్చాడు. అలా కాదు కదా. యువతల మైనస్ ఛార్జ్ యువతల పక్కన ఉందంటే అవతల పక్కన ప్లస్ ఛార్జ్ ఉండిపోయి ఉండాలి కదా. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక 10 volt సెల్ ఇచ్చాడు. 10 volt సెల్ 2 ohms కనెక్ట్ అయి ఉంది. తర్వాత 2 4 ohms ఉన్నాయి. 4 తర్వాత 15 ohms, 3 15 ohms ఉన్నాయి. 15 15 and 15 and that is passed through an ammeter. This is ammeter. Okay, ఇనిషియల్ గా ammeter reading 1 ampere వచ్చింది. Initial reading in the ammeter is 1 ampere. Current ఏంటమ్మా? EMF divided by resistance. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత? 15/3 అవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ 2 అవుతుంది. ఇది మళ్ళీ 2. ఇవన్నీ సిరీస్ కదా. ఇదంతా రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఇక్కడ 6 వస్తుంది. 3 is the LCM. ఇక్కడ 6, ఇక్కడ 6, 6 plus 6 12, 12 plus 15 27. ఓకే, 27/3 ఎంత? 9 plus R is the internal resistance of the cell. R is the internal resistance ఎంత వస్తుందో చూద్దాం. 9 plus R is equal to 10. R is equal to 1 ohm. 1 ohm is the internal resistance. ఇప్పుడు ఏం చేశాడంటే 4 ohms ని తీసేసి 2 ohms పెట్టాడు. 4 ohms ని తీసేసి 2 ohms పెట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మీటర్ లో కరెంట్ ఎంత అడుగుతున్నాడు. న్యూ కరెంట్ ఈస్, బ్యాటరీ వోల్టేజ్ అలాగే ఉంది, 10 divided by total resistance. టోటల్ రెసిస్టెన్స్ లో 2 plus 1 plus అని రాయాలి. ఇక్కడ 2 into 2/2 plus 2 ఎంత? 1 కదా. 2 plus 1 plus 15/3 ఇది ఎలాగో 5 కదా. 8 వస్తుంది. ఇది హౌ మచ్ వీఆర్ గెటింగ్? 8. మరి బ్యాటరీ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి. 8 plus 1 9. ఓకే, బ్యాటరీ రెసిస్టెన్స్ కూడా కనుక్కున్నాం కదా ఇందాక, 1 ohm వచ్చింది. బ్యాటరీ రెసిస్టెన్స్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కరెంట్ ఎంత? 10/9. 10/9 అంటే 1.11 ఇచ్చాడు. అదే కరెక్ట్. 1.11 amperes. ఫస్ట్ ఆప్షన్ 1.11 amperes.
నెక్స్ట్ అంటే వాడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ముందు మనం కనుక్కోవాలని అలాగేం చెప్పలేదు, మనం చెయ్యాలి. అక్కడ మరి V/R చేస్తుంటే 1 రావట్లేదు కదా, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్ ఉందని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ స్మాలర్ కట్టాలి, స్మాలర్ కట్టేసి ఇప్పుడు 4 ohms రెండు తీసేసి 2 ohms పెట్టమన్నాడు. అర్థమవుతుందా? నెక్స్ట్ the temperature of n moles of an ideal gas is increased from T to 4T and the process is P is equal to AT power minus 1 where A is a constant. What is the work done by the gas? అంటే PT is equal to constant కదా, T అంటే ఏం రాద్దాం, PV by NR అని రాద్దాం, is equal to constant. P square V is equal to constant, అంటే PV power half is constant. ఇది పాలిట్రోపిక్ ప్రాసెస్. పాలిట్రోపిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఫార్ములా ఏంటి, μR ఇంటూ T1 మైనస్ T2 బై ఏంటి n మైనస్ 1. ఓకే, మ్యూ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ n అని ఇచ్చాడు. T1 మైనస్ T2 అంటే మైనస్ 3T. ఇది PV పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లో n, అదే n అంత ఇక్కడ హాఫే కదా, అంటే హాఫ్ మైనస్ 1 ఎంత, మైనస్ హాఫ్. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఎంత, 6 nRT is the answer. ఓకే, డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A point P moves in a counterclockwise direction. counterclockwise ఇలా వస్తుంది, కౌంటర్ క్లాక్ వైజ్ ఇలాగా, యాంటీ క్లాక్ వైజ్. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ద మూమెంట్ ఆఫ్ ద పీ సచ్ దట్ ఇట్ స్వీప్స్ S is equal to T³ by 5. లెంత్ ఎలా స్వీప్ చేస్తుందంటే T³ by 5 అన్నాడు. రేడియస్ ఆఫ్ ద పాత్ ఈస్ 27 meters. రేడియస్ ఈస్ 27 meters. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ P when T is equal to 3 seconds? యాక్సలరేషన్ అడుగుతున్నాడు T is equal to 3 seconds దగ్గర. ఫస్ట్ దీన్ని డెరివేటివ్ చేద్దాం. V is equal to ఎంత, 3T square వస్తుంది. మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ చేద్దాం. dV by dt ఎంతమ్మా, 6T వస్తుంది. ఇది టాంజెన్షియల్ యాక్సలరేషన్. నెట్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, √AT స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. AT స్క్వేర్ అంటే ఇక్కడ 3 seconds పెట్టండి, ఇక్కడ 3 అంటే 18 వస్తుంది, 18 స్క్వేర్. AC అంటే ఏంటి, V స్క్వేర్ బై ఆర్ కదా, V స్క్వేర్ బై ఆర్. V ఎంతమ్మా 3 seconds దగ్గర 27, అంటే 27 ఇంటూ 27 డివైడెడ్ బై రేడియస్ 27 ఇచ్చాడు. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, 27 వచ్చింది. 27 స్క్వేర్, 27 స్క్వేర్ 784. అండ్ వాట్ ఈస్ 18 స్క్వేర్, 18 324 కదా. ఓకే, 8 10 1 1108 రూట్ కట్టాలి. √13 3.6 అని తీసుకోమంటున్నాడు. √13 3.6 అని తీసుకోమంటున్నాడు. త్రీ స్క్వేర్ 3 seconds తర్వాత ఇది 9 ఉంది. 3 seconds తర్వాత ఇది ఎంత ఉంది, 27 కదా వెలాసిటీ. V స్క్వేర్ బై ఆర్ అంటే 27 వచ్చింది. ఓకే, √13 3.6 అని తీసుకోమంటున్నాడు. ఇది ఏం చేద్దాం అంటే ఇది తీసుకోమన్నాడు 3.6 అని. ఇందులోని 9 బయట తీసేద్దాం. 9 into 9, ఇక్కడ కూడా 9 into 9 బయట తీసేద్దాం. ఓకే, లోపల ఏం మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది, 9 మిగిలింది. అంటే 9 into √13 3.6 తీసుకోమంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 54 5. 27 plus 5 ఎంత, 27 plus 5 33. 33.4 is the answer. టైప్ చేద్దాం, న్యూమరికల్ కదా, 33.4. 33.4. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కట్టాలి, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కట్టాలి. ఇది సెంట్రిపిటల్ యాక్సలరేషన్, ఇది టాంజెన్షియల్ యాక్సలరేషన్.
అర్థమవుతుందా? నెట్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి? ఇది సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఫార్ములా v²r, అండ్ 3 seconds తర్వాత ఎంత ఉంటుంది వెలాసిటీ? 27 ఉంటుంది. అదే ఇది టాంజెన్షియల్ యాక్సిలరేషన్, dv/dt అంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఓకే, నెక్స్ట్ 33.4 is the answer. అండ్ నెక్స్ట్ 0.4 అని టైప్ చేస్తున్నాడు అండి. 0.4. నెక్స్ట్ 2 trains A and B, 400 meters each length. ఓకే, ఇంకో ట్రైన్ కూడా ఉంది, అది కూడా 400 meters. అండ్ గోయింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ 72 kmph. 72 into 5/18 ఎంత? 20 meters per second. ఇది కూడా 20 meters per second తో ఇనిషియల్ గా ఉంది, కానీ ఇది దీన్ని క్రాస్ చేద్దాం అనుకుంది 1 meter per second square తోని accelerate అయితూ. If after 50 seconds the god of B brushes past the driver of A, 50 seconds తర్వాత ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చింది, అంటే క్రాస్ చేసింది after 50 seconds. ఓకే, the original distance between them is x. అంటే ఒరిజినల్ గా కొంత సెపరేషన్ లో ఉన్నాయి, x సెపరేషన్ లో ఉన్నాయి. ఆ ఒరిజినల్ సెపరేషన్ కావాలి మనకి. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ x/10 అని అడుగుతున్నాడు. x క్యాలిక్యులేట్ చేసి తర్వాత x/10 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఎలా రాయాలి? s రిలేటివ్ ఈజ్ ఈక్వల్ టు u రిలేటివ్ ఇంటూ t ప్లస్ హాఫ్ ఇంటూ a రిలేటివ్ ఇంటూ t². ఇలా రాస్తాం. ఎంత కవర్ చేయాలి? మొత్తం 400 ప్లస్ 400 ప్లస్ x అంటే ఎంత? 800 ప్లస్ x రిలేటివ్ గా కవర్ చేయాలి. ఇనీషియల్ రిలేటివ్ వెలాసిటీ ఎంత? ఇది 20, అది కూడా 20. సో ఇనీషియల్ రిలేటివ్ వెలాసిటీ 0. హాఫ్ ఇంటూ రిలేటివ్ యాక్సిలరేషన్ ఎంత? 1. ఇది దీని యాక్సిలరేషన్ లేదు, 1 - 0 1 రిలేటివ్ యాక్సిలరేషన్ ఇంటూ t². t² ఎంత? 2500. సో దిస్ గోస్ హౌ మెనీ టైమ్స్? 1250 times. అండ్ x is equal to 1250 minus 800, and that is nothing but 450. ఆడు 450 ఏమడుగుతున్నాడు? x/10 అడుగుతున్నాడు. అండ్ ఆన్సర్ ఎంత? 45.00. అలా రాయండి, 45.00 అని పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్. నిన్న పేపర్ మీద ఏమైనా పేపర్ ఈజీగా ఉంది కదా. ఓకే, 2 forces A and B whose magnitudes are in the ratio F1/F2 is 3:5 gives a resultant force is 28 newtons. If the angle between the forces is 60 degrees, what is F2? F2 అడుగుతున్నాడు. ఎంతమ్మా? √F1². F1² అంటే ఏమని రాద్దాం? 9/25 F2² అని రాద్దాం, ప్లస్ F2² ప్లస్ 2 ఇంటూ F1 బదులు ఏం రాద్దాం? 3F2/5 ఇంటూ F2 cos 60 ఎంత? హాఫ్. ఇది ఎంత ఇచ్చాడు? 28 ఇచ్చాడు. దిస్ ఇస్ గివెన్ యాజ్ 28. మనకి F2² కామన్ తీసేసి బయట తెచ్చేస్తాం అనుకోండి. F2 బయట తెచ్చేద్దాం. ఇక్కడ 9/25 ప్లస్ 1 ప్లస్ 2 క్యాన్సిల్ అయింది, 3/5 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 28. F2 LCM ఎంత? 25 is the LCM. 9 plus 25 plus 5 3 is 15 కదా. ఓకే, అండర్ రూట్ ఉంది ఇది, అంటే F2 ఇంటూ √49. ఇది √49 7/5 వచ్చింది. అంటే 7 4 times పోతుంది. ఆన్సర్ 20. దిస్ ఇస్ ఆన్సర్ 20 టైప్ చేద్దాము. 20. నెక్స్ట్ ఫోర్సెస్ రేషియో ఇచ్చాడు, రిజల్టెంట్ ఫోర్స్ ఇచ్చాడు, యాంగిల్ బిట్వీన్ 2 forces ఇచ్చాడు. రిజల్టెంట్ ఫార్ములా అంటే √F1² ప్లస్ F2² ప్లస్ 2F1 F2 cos 60. అదవుతుందా?
సో నెక్స్ట్ క్వశ్చన్ రే ఆప్టిక్స్ లో క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక గ్లాస్ స్లాబ్ ఇచ్చాడు. సో దర్ ఇస్ ఏ స్లాబ్ లైక్ దిస్, అండ్ ఇక్కడ ఒక లైట్ రే తీటా యాంగిల్ లో పడింది, అండ్ ఇన్సైడ్ దిస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 1.25. తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా పడింది, లోపల రిఫ్రాక్షన్ జరుగుతుంది, తీటా డాష్ అన్నాడు, అండ్ దిస్ ఈస్ తీటా డబుల్ డాష్. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ తీటా? ఇక్కడ లైట్ రే ఇలా వచ్చేయాలి, బయటికి వెళ్ళకూడదు. ఓకే, అంటే ఇక్కడ ఇది క్రిటికల్ యాంగిల్ అవ్వాలి కదా, అంటే μ2/μ1 ఇదంతా 1.25 అంటే 5/4 కదా, ఈజ్ ఈక్వల్ టు sin c/sin 90. sin c ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4/5 వచ్చింది, అంటే 53 degrees. ఇది 53 అయితే ఇది ఎంత అవుతుంది? 37 అవుతుంది. మళ్ళీ ఇక్కడ μ2/μ1 sin i/sin r వేద్దాం. μ2 అంటే ఇది రాయాలి, 1.25 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్ టు sin i/sin r. sin 37 ఎంత? 3/5, అంటే ఇది 5/4 కదా, 5/4 ఇంటూ 3/5. sin theta ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 3/4. ఆన్సర్ sin theta అడుగుతున్నాడు, ఈజ్ ఆస్కింగ్ sin theta, అంటే 0.75 ఇస్ ద ఆన్సర్. సో వాట్ ఇస్ ద మాక్సిమం ఏమడుగుతాడు? వాట్ ఇస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ థీటా సో దట్ హియర్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్? అంటే ఇది క్రిటికల్ యాంగిల్ అవ్వాలి. క్రిటికల్ యాంగిల్ లేకపోతే మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1/sin c అనేసేయండి. ఇప్పుడు sin c వస్తుంది కదా, ఇది 53 వచ్చింది, ఇది 37. మరి ఇది కట్టగలరా? μ2/μ1 ఇస్ μ1 అంటే ఇది 1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.25. ఓకే, నెక్స్ట్ రెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇలా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఇదంతా వాటర్ ఉంది, దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ వాటర్. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్? 4/3. ఇక్కడ ఒక గ్లాస్ స్లాబ్ పెట్టాడు, ఇక్కడ కూడా ఒక గ్లాస్ స్లాబ్ పెట్టాడు. దీని థిక్నెస్ 2.5 మైక్రోమీటర్స్, దీని థిక్నెస్ 1.25 మైక్రోమీటర్స్. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ లోని ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది అంటే రేషియో ఏం కనుక్కోమంటున్నాడంటే ఈజ్ ఆస్కింగ్ ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఎట్ సి టు ద మాక్సిమం ఇంటెన్సిటీ. మాక్సిమం ఇంటెన్సిటీ 4I0 కదా, అవుతుందా? సరే, ముందు ఇక్కడ పాత్ డిఫరెన్స్ కడదాం. పాత్ డిఫరెన్స్ యాక్చువల్గా వాట్ ఇస్ ద పాత్ డిఫరెన్స్? ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇచ్చాడంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ 1.4. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. యాక్చువల్గా μ-1 ఇంటూ టీఏ కదా, μ-1 ఇంటూ టీ ఇస్ ద పాత్ డిఫరెన్స్. మ్యూ ఎంత? 1.4. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే చుట్టుపక్కల ఎయిర్ లేరు కదా, వాటర్ ఉంది కదా, అంటే μ2/μ1 రాయాలి. μ1 ఎంత? 4/3. ఓకే, -1. ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ μ-1 ఇంటూ టీ. ఇక్కడ కొంత పాత్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ కొంత పాత్ డిఫరెన్స్, రెండు మైనస్ చేయాలి కదా. 2.5 నుంచి 1.25 తీసేస్తే 1.25 వస్తుంది, ఇంటూ 10⁻⁻6. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ఆప్టికల్ పాత్ డిఫరెన్స్. అండ్ ఇది ఫేజ్ డిఫరెన్స్ కట్టాలి మనం. అండ్ మనకి 2π ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ ఎంత? లాంబ్డా. లాంబ్డా అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 5000 ఇచ్చాడు. కాకపోతే ఇది ఎయిర్ లోనే, దిస్ ఈజ్ ఇన్ ఎయిర్, 10⁻⁻10 కదా యాంగ్స్ట్రామ్స్. మరి వాటర్ లో వేవ్ లెంత్ ఎంత? డివైడ్ బై 4/3 చేయాలి కదా. సరే, ఇక్కడ ΔΦ కడదాం. ΔΦ ఎంత వస్తుంది? 2 మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకి 2 ఇంటూ 0.7, ఇక్కడ 2.1/2 మైనస్ 2.1/2 -1 వచ్చింది. ఇక్కడ ఇంటూ 1.25 ఇంటూ 10 1.25 అంటే 5/4 అని రాద్దాం. 5/4 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై, మళ్ళీ దీన్ని కూడా మల్టిప్లై చేయాలి కదా,
to multiply this. ఇది 5 into 10 power minus 8 అని రాద్దాం. 5 into 10 power minus 8. ఇది 3 పైకి వెళ్ళిపోద్ది, 4 కింద ఉంటుంది, అంటే 15/4. 15/4 into what I want is this is the path difference కదా, రివర్స్ లో రాసానా, ఇది path difference. 2π path difference కి phase difference ఎంత, 5000/4/3 into 10 power minus 10. ఓకే, ఇక్కడ చూడండి, రైట్, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2.1/2, నాకు డెల్టా ఫై కావాలి. డెల్టా ఫై ఎంత అవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2.1/2 minus 1 into 5/4 into 10 power minus 6 into 2π divided by ఇది వేయాలి. ఇదంతమ్మా 5/4 into 3 into 10 power minus 7. This goes 10 power minus 1 times. Okay, and 5/4 cancel అయింది. And what is this here, 0.1/2 into 2π/3. ఓకే, కింద కూడా 0.1 ఉంది. 10 power minus 1 అంటే 0.1 కదా, అంటే హౌ మచ్ వీఆర్ గెటింగ్ ద ఫేజ్ డిఫరెన్స్, π/3. అంటే యాక్చువల్గా ఫార్ములా ఏంటి, 4I0 cos స్క్వేర్ π/3/2 అంటే π/6. అంటే 4I0 క్యాన్సిల్ అవుతుంది. cos π/6 అంటే √3/2 కదా, √3/2 అంటే ఆన్సర్ ఎంత, 3:4 ఇస్ ద ఆన్సర్. అంటే సి దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ టు ద మాక్సిమం ఇంటెన్సిటీ అడుగుతున్నాడు. మాక్సిమం ఇంటెన్సిటీ తెలుసు కదా మీకు, 4I0 అని. ఓకే, సి దగ్గర ఇక్కడ పాత్ డిఫరెన్స్ చెప్పాడు, μ - 1 into t. మ్యూ అంటే ఇది చేయాలి, అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేయాలి, -1 into థిక్నెస్, దీనిలోంచి తీసేయాలి, అప్పుడే పాత్ డిఫరెన్స్ వస్తుంది మనకి. అంటే 2.5 నుంచి 1.25 తీస్తే మనకి 1.25 కదా వచ్చేది. అయితే డెల్టా ఫై పాత్ డిఫరెన్స్ కి ఇది, ఈ పాత్ డిఫరెన్స్ కి ఇది ఫేజ్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ దిస్, దిస్ ఈస్ ద పాత్ డిఫరెన్స్ అండ్ ఫేజ్ డిఫరెన్స్ ఈస్ 2π. ఇది లాంబ్డా కదా, లాంబ్డా అంటే 5000/4/3 తీసుకోవాలి. వేవ్ లెంత్ ఇన్ వాటర్ తీసుకోవాలి, అదవుతుందా? వేవ్ లెంత్ ఇన్ వాటర్ ఎంత, 5000/4/3. అది 2π ఫేజ్ డిఫరెన్స్ కరెస్పాండ్ అవుతుంది. లాంబ్డా పాత్ డిఫరెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ 2π కదా, క్రాస్ మల్టిప్లై చేసి ఫేజ్ డిఫరెన్స్ కట్టాను. తర్వాత ఫార్ములా ఏంటి, 4I0 cos స్క్వేర్ 5/2. ఇది ఫార్ములా ఇంటెన్సిటీకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి నెక్స్ట్, ఇక్కడ మీన్ లైఫ్స్ ఆఫ్ 2 శాంపిల్స్. మీన్ లైఫ్ అంటే 1/λ1, ఇది 16-20 years ఇచ్చాడు. మీన్ లైఫ్ ఆఫ్ సెకండ్ శాంపిల్ ఇస్ 405 years. ఓకే, అయితే ఇది అంటే ఇది ఆల్ఫా డీకే అన్నాడు, ఇంకోటేమో బీటా డీకే అన్నాడు. ఇప్పుడు రెండు సైమల్టేనియస్ గా జరుగుతుంటే, బోత్ ఆర్ నౌ సైమల్టేనియస్లీ టేకింగ్ ప్లేస్. అండ్ ఆఫ్టర్ వాట్ టైమ్ ద శాంపిల్ 3/4 ఆఫ్ ద శాంపిల్ డీకే, 3/4 డీకే అంటే ఎంత రిమైనింగ్ ఉంది, 1/4 కదా, 1 half అవ్వాలి, half 1/4 అవ్వాలి. అప్పుడు 3/4 డీకే అయినట్టే కదా. అంటే ఎన్ని హాఫ్ లైఫ్స్, 2 half lives. ఫస్ట్ మనకి 1/mean life ఫార్ములా ఏంటి, 1/mean life ఈజ్ 1/λ1 ప్లస్ 1/λ2. ఓకే, 16-20 years మీన్ లైఫ్. మనకి హాఫ్ లైఫ్ ఎలా రాస్తాం, 0.693/λ is equal to 0.693/λ1 plus 0.693/λ2.
నాకు 1/λ2 1 1/λ2 తెలుసు. ఇది కట్టగలం కదా, హాఫ్ లైఫ్ కట్టగలం కదా. అంటే 0.693 బయట తీసేయండి. అండ్ 1620 ప్లస్ ద మీన్ లైఫ్స్ 1/λ. మీన్ లైఫ్స్ ఇచ్చాడా? మీన్ లైఫ్ అంటే 1/λ ఇచ్చాడు. జస్ట్ లేదు. మీన్ లైఫ్స్ tau mean of first one, tau mean of second one ఇది. ఓకే, ఇప్పుడు ఇదెంత అవుతుంది? దిస్ విల్ బి ఈక్వల్ టు, యాక్చువల్గా లాంబ్డా ఈజ్ కూడా ఇలా రాస్తాం, λ1 ప్లస్ λ2 1/1620 ప్లస్ 1/405 అండ్ దిస్ ఈస్ 1620 1 ప్లస్ 4. టౌ మీన్ ఎంత వస్తుందమ్మా? టౌ మీన్ విల్ బి 1620 డివైడెడ్ బై 5 అంటే 5 3s 12. ఇక్కడ 12 అంటే 2s 324 years. ఇది టౌ మీన్. ఇది టౌ మీన్ అంటే ఏంటి? మనకి 1/λ కదా. మనకి యాక్చువల్గా ఏం కావాలి? 0.693/λ ఇంటూ 2 కావాలి, ఎందుకంటే 2 హాఫ్ లైఫ్స్ కదా. ఓకే, అంటే 0.693 1/λ ఆల్రెడీ తెలుసు మనకి. 1/λ is 324 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 648 ఇంటూ 0.693 0.7 అని తీసేసుకుందాం. Let us take this as 0.7 అంటే నియర్లీ మనకి 449 years వస్తుంది. What you will be getting? 449 years. ఆన్సర్ 643 years కూడా ఇచ్చాడు, జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఆడు యాక్చువల్గా ఇది హాఫ్ లైఫ్ కాదు, మీన్ లైఫ్లు ఇచ్చాడు. మీన్ లైఫ్లు ఇచ్చి 2 హాఫ్ లైఫ్స్ యొక్క టైం అడుగుతున్నాడు. ముందు మీన్ లైఫ్ కట్టిస్తాం. మీన్ లైఫ్ ఏమో 324 వచ్చింది. మీన్ లైఫ్ అంటే 1/λ కదా. తర్వాత హాఫ్ లైఫ్ అంటే ఏంటి? 0.693/λ ఇంటూ 2 చేయాలి. ఇక్కడ 2 హాఫ్ లైఫ్స్ కదా, అర్థమైందా? నెక్స్ట్ దిస్ నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఎలా కడదాం? Q/T ఈజ్ ఈక్వల్ టు KA ఇంటూ T1 మైనస్ T2/L. అంటే K ఎంత వస్తుందమ్మా? Q/T. Q అంటే mL² T⁻². అదే కదా ఎనర్జీ కదా, టైం సెకండ్స్. తర్వాత ఇక్కడ L² ఇక్కడ L మిగులుతుంది, కిందకి L వెళ్తుంది. అర్థమవుతుందా? T1 మైనస్ T2 కెల్వినే కదా. అంటే మనకి ఎంత వచ్చింది? mL T⁻³ what you are getting? T⁻³ K⁻−1. ఇప్పుడు యూనిట్స్ మార్చాడు. ఇందాక కేజీస్ ఉండేది, ఇప్పుడు ఏం తీసుకోమంటున్నాడు? 21.6 తీసుకోమంటున్నాడు. 21.6 kgs. లెంత్ ఎంత? 1 డెసిమీటర్. డెసిమీటర్ అంటే 10⁻⁻1 మీటర్సే కదా. మినిట్స్ అది డినామినేటర్ లో తీసుకోవాలి. మినిట్స్ ని సెకండ్స్ లో మార్చొచ్చా? 60 × 60 × 60 అంటే T³ కదా. మరి డినామినేటర్ లో పెట్టానే పవర్-3 ఉంది. అండ్ కెల్విన్ ని 4 కెల్విన్ అని తీసుకోమంటున్నాడు. ఓకే, అండ్ ఇది సాల్వ్ చేస్తే మీకు 2.50 వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. సీ దట్ క్వశ్చన్. అంటే ఇక్కడ ఒక పార్టికల్ ఉంది. పార్టికల్ మాస్ 2 kgs. What is the mass of that particle? 2 kgs. And it is moving with 6 meters per second.
and it collided with another particle of mass 4 kg. Okay, traveling with the speed of 2 meters per second in the same direction. The maximum possible deflection of 2 kg is, ఇది ఇలా కొలైడ్ ఇలా వెళ్ళిపోతుందంట, మ్యాక్సిమం ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది? 37 degrees, 45 degrees, 53 degrees, 60 degrees. సరే, ఈ రెండు కొలిజన్ తర్వాత దీనికి v1 స్పీడ్, ఇటుపక్క v2 స్పీడ్ అని తీసుకుందాం. దీనికి 2 kgకి. దీనికి కొలిజన్ తర్వాత ఇటుపక్క v3 స్పీడ్, కిందకి v4 స్పీడ్ అని తీసుకోండి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వేద్దాం. 12 plus 8, 20. 20 is equal to 2v2 along x direction. Along x direction వేస్తున్నాను. LCOM along x direction. Okay, 2v2 plus ఎంతమ్మా 4 కదా, 4v3. ఓకే, అలాగే y డైరెక్షన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వేయాలి. 2v1 ఇలాగే ఈ ఇనీషియల్ గా లేదు కదా, 0 ఈజ్ ఈక్వల్ టు అని వేస్తాం. 0 ఈజ్ ఈక్వల్ టు 2v1 మైనస్ 4v4 వేయాలి. అంటే v1 ఈజ్ ఈక్వల్ టు 2v4 అయింది. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్. అండ్ ఎలాస్టిక్ అన్నాడు. ఎలాస్టిక్ అంటే వీ కెన్ యూజ్ దట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. హాఫ్ m into 6 square plus half into 4 into 2 square అర్థమైందా, is equal to ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ ఇంటూ 2 ఇంటూ దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్, v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ 4 ఇంటూ v3 స్క్వేర్ ప్లస్ v4 స్క్వేర్. అంతే కదా, రిజల్టెంట్ ఎంతమ్మా, రూట్ v3 స్క్వేర్ ప్లస్ v4 స్క్వేర్ కదా రిజల్టెంట్. అర్థమవుతుందా? సరే, నేను ఇక్కడ నుంచి 36 ప్లస్ 8 44, 36 ప్లస్ 8 44 ఇదెంత, v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్. నాకు ఇది తీటా అనుకోండి. tan తీటా ఎంత, tan తీటా ఈజ్ v1 బై v2. ఓకే, తీటా యొక్క మాక్సిమం వాల్యూ కావాలంటాడు. అంటే తీటా మాక్సిమం అవ్వాలంటే v1 బై v2 మాక్సిమం అవ్వాలి కదా. సో లెట్ us ఎలిమినేట్ దిస్. ఇది 2 times పోతుంది. v3 స్క్వేర్ బదులు ఎవరు రాద్దాం, v3 స్క్వేర్. ఇక్కడ 2 క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ 10 మిగులుతుంది. v3 స్క్వేర్ బదులు 10 మైనస్ 5 మైనస్ v బై v2 బై 2, 5 మైనస్ v2 బై 2 హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఈ ఈక్వేషన్ నుంచి v3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ ఐ వాంట్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ v1 అండ్ v2. v3 ఎలిమినేట్ చేశాను, అలాగే v4 ఎలిమినేట్ చేయండి. ప్లస్ v4 స్క్వేర్, v4 స్క్వేర్ అంటే v1 స్క్వేర్ బై 4. అదవుతుందా? Then we are getting equation here. How much? v1 square plus v2 square plus 2 into చెప్పడం అయితే 25. ఇదెంత, v2 square by 4 minus plus v2 square by 4 minus 10 v2 తర్వాత ప్లస్ v1 స్క్వేర్ బై 4. ఓకే, is equal to 44. Right? I need to calculate the maximum value of v1 by v2. సో ఇక్కడ v1 స్క్వేర్ బై 4, ఇక్కడ 2 లోపలికి పెట్టుకెళ్ళాం అనుకోండి. 2 లోపల పట్టుకెళ్తే ఇక్కడ 50 అవుతుంది, ఇక్కడ బై 2 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది, ఇక్కడ కూడా బై 2 అవుతుంది. అర్థమైందా? ఇక్కడ 3v1 స్క్వేర్ బై 2 అవుతుంది, 3v1 స్క్వేర్ బై 2. అలాగే 3 బై 2 v2 స్క్వేర్ వస్తుంది. తర్వాత మైనస్
20 V2 minus 44 is equal to 0. అదవుతుందా? మనం V1 బదులు V2 ఇంటూ tan theta అని రాద్దాం. V1 బదులు V2 ఇంటూ tan theta రాద్దాం. సో చెప్పండి ఇక్కడ 3/2 ఇది మొత్తం కొంచెం సింప్లిఫై చేద్దాం. 3V1 స్క్వేర్ ప్లస్ 3V2 స్క్వేర్ మైనస్ 40V2 మైనస్ 88 is equal to 0. Okay. Next 3 into V1 square బదులు ఏం రాయమన్నాను? V2 square tan square theta. Okay. Plus 3V2 square minus 40V2 minus 88 is equal to 0. V2 square కామన్ 3V2 square కామన్ ఏంటి 1 plus tan square theta వస్తుంది. ఓకే minus 40V2 minus 88 is equal to 0. ఓకే ఇప్పుడు ఈ V2 అనేది V2 should be a real thing అంటే V2 రియల్ థింగ్ ఉండాలి. దాని డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే 1600 మైనస్ 4ac 4ac c అంటే ఇది మొత్తం 3 into 1 plus tan square theta by 2a ఓకే ఏ అంటే 1 plus tan square theta. ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకే ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే దీన్ని secant theta is greater than equal to 5/3 వస్తుంది. అదవుతుందా? అండ్ cos theta is less than or equal to 3/5 అంటే cos theta అంటే ఇది 53 degrees. cos theta is less than or equal to 53 degrees. అదవుతుందా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 53 degrees ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ అయితే చాలా లెందీ క్వశ్చన్. అది ఒక్కటే లెందీగా ఉంది. కొన్ని ట్రికీ క్వశ్చన్స్ కింద ఉన్నాయి. అంటే మీన్ లైఫ్స్ ఇచ్చి టూ హాఫ్ లైఫ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చాలా మంది మీన్ లైఫ్ అని చదవరు. అది హాఫ్ లైఫ్ అని చదివేసి 1/t ఎఫెక్టివ్ ఈజ్ కూడా 1/t1 plus 1/t2 అని వేసేసి నియర్లీ 600 ఎంత ఉంది కదా 648 ఎంత ఉంది కదా అది వేసేస్తారు. మీన్ లైఫ్ ఎఫెక్టివ్ మీన్ లైఫ్ కడదాం. ఎఫెక్టివ్ మీన్ లైఫ్ కట్టి తర్వాత you have to go for 0.693 by lambda into 2 చేయాలి. 2 హాఫ్ లైఫ్స్ తర్వాత అది 3/4 డీకే అయిపోతుంది కదా. సో వెరీ నైస్ పేపర్ అండ్ ఆల్ ఆఫ్ యూ once go through that paper and see the solutions here and I will be more encouraged if you ask the doubts as the comments, right? Bye, take care.